ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తూ ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియచేయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. లాస్ట్ వీక్ నేనేమని చెప్పా అంటే, మనము శ్రమలో ప్రార్థన చేయాలి అని లాస్ట్ వీక్ బోధించి ఉంటున్నా. ఇప్పుడు నేను దేని గురించి చెప్తున్నా అంటే, మీరు దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతల చేత దేవునికి తెలియజేయుడి. చూడండి దేవుని యొక్క బిడ్డలారా, కొన్నిసార్లు నీ జీవితంలో రైట్ టైం కానట్టు అనిపిస్తే, కొన్నిసార్లు ఏదో రాంగ్ నీ జీవితంలో జరగడం ప్రారంభిస్తే, నువ్వు ఉట్టిగానే ఉండు కాదు, లేదా చింతపడకుండా బాధపడకుండా వేదన పడుడు కాదు, కానీ దేవుడు దానికి ఒక విరుగుని విడుదల చేస్తున్నాడు. నీ కష్టాలు, నీ శ్రమ, నీ బాధ వచ్చినప్పుడు రెండు జరుగుతాయి. ఒకటి నువ్వు చింతపడడం జరుగుతుంది, లేదా నువ్వు ప్రార్థనలో విజ్ఞాపనల చేత కృతజ్ఞతల చేత నీకు విన్నపాలు దేవునికి తెలియజేసే వ్యక్తిలాగానే ఉంటావు. చాలామంది ఈ ఫస్ట్ దాన్నే చూజ్ చేసుకుంటారు. ఏం చూజ్ చేసుకుంటారు అంటే, చింతను చూజ్ చేసుకొని దాన్నే తలపోసుకుంటా, దాన్నే మాట్లాడుకుంటా, దాన్నే ఆలోచించుకుంటా వాళ్ళు చింతలో గడుపుతారు. కానీ గుర్తుపెట్టుకో, కొన్ని జీవితంలో కొన్ని జరిగినప్పుడు, కొన్నిసార్లు అవి ఎలవైనప్పుడు ఎవరు ఆపలేరు వాటిని. అట్లా దేవుడు కూడా కొన్నిసార్లు ఎలవ్ చేస్తాడు, అట్లా వచ్చేస్తాయి. ఈ యొక్క మాట తీసుకోండి. Take this word. మీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు చింతన మిమ్మల్ని వెళ్తుంది. When you have problems, at least the worry will rule you. చింతన అనేది క్వశ్చన్. See, this worry is, దాంట్లోనే మీరు కూర్చొని ఉంటే, if you are sitting in that, మీరు ఆన్సర్ చూడరు. you cannot see the answer. కానీ దేవుని యొక్క స్పిరిట్ యొక్క పవర్ తో, ఆవేశంతో ముందుకెళ్తే, but with the God's spirit power, if you go forward, మీ చింతలు మారిపోతాయి. your worries will change. కనుక మీ చింతను మీరు రిసీవ్ చేసుకోకండి. Don't receive your worries. దేవుడు అక్కడే చెప్పేసిండు ఆన్సరు. God has given the answer there only. ప్రార్థన చేత, విజ్ఞాపనల చేత, కృతజ్ఞతల చేత మీ విన్నపానికి దేవునికి తెలియచేయండి. God is saying, come with thanksgiving and praises and with prayer and petition, bring it before me, he says. మీరు ఎప్పుడైతే అక్కడ ప్రే చేయడం ప్రారంభిస్తారో, when you begin to pray, మీరు స్ట్రాంగ్ అవుతారు. you become strong. మీ స్ట్రాంగ్ అయితే మీ ప్రాబ్లం వీక్ అయిపోతుంది. then your problem will become weak. నువ్వు స్ట్రాంగ్ అయితే, if you become strong, డెవిల్ వీక్ అవుతాడు. devil will become weak. డెవిల్ స్ట్రాంగ్ అయితే, if devil becomes నువ్వు strong, వీక్ అవుతావు. you will become weak. అయితే డెవిల్ వీక్ అయిపోవాలంటే, if the devil has to grow weak, నువ్వు ఈ ప్రేయర్ లో గడపాలి. you have to spend time in ఇట్లా prayer. దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. you have to listen to the word. ప్రేయర్ లో దేవునితో కమ్యూనికేషన్స్ వల్ల నీ ఫెయిత్ పెరుగుతుంది. only by the communication with God your prayer will increase. లేదా ఇట్లా చర్చ్ లో దేవుని యొక్క వాక్యాన్ని వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఈ రెండు పద్ధతుల్లో నీ విశ్వాసం పెరుగుతుంది. కనుక నీ ఫెయిత్ స్ట్రాంగ్ గానే డెవిల్ దేవుని యొక్క డౌన్ ఫాల్ అయిపోయి నీ పాదాల కిందకి వచ్చేస్తాడు. by you coming to the church and listening to the word, your faith increases and the downfall of Satan will come. అందుకే దేవుడు అన్నాడు, that's why God says, మీరు శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలంటే, if you don't want to enter into the problem, మీరు ప్రేయర్ చేయాలి. you have to pray. మీరు ప్రేయర్ చేసినప్పుడు స్ట్రాంగ్ అవుతారు. when you pray, you'll become strong. శోధన వస్తది, problem may come, కానీ మీరు స్ట్రాంగ్ ఉన్నారు కనుక you have to be strong. శోధన ఫెయిల్ డౌన్ అయిపోతది. then the problem will go weak and డిసీజ్ fall. ఫెయిల్ డౌన్ అయిపోతది. the disease will fall down. పావర్టీ ఫెయిల్ డౌన్ అయిపోతది. poverty will fall down. మౌంటైన్ ఫెయిల్ డౌన్ అయిపోతది. mountains will fall before ఈ you. సూత్రము నేను లాస్ట్ వీక్ చెప్పినట్టు ఏలియాకు తెలుసు కాబట్టి, because this Elijah understood, స్పిరిట్ లో ప్రే చేయడం he ప్రారంభించాడు. started praying in the spirit. మేఘం లేని కాడ మేఘం వచ్చింది. though where there was no rainy train, చిన్న అరచే అంత మేఘము మనుష్య కుమారుని యొక్క చెయ్యి అద్భుతాలను సృష్టించింది. a small hand breadth of cloud brought great miracles. అందుకే ఎలీషా యొక్క ఫెయిత్ చాలా డబల్ ఉంది కాబట్టి, that's why Elijah's faith is double. గాలియే గాని వర్షం లేకుండానే నీళ్లను రప్పించిన గొప్ప మ్యాన్ ఆఫ్ గాడ్ గా ఉన్నాడు. He's such a great man of God that without the wind and the rain, he brought the water into the pits. ఇక్కడ నేను అదే చెప్తున్నా. that is what I'm saying. జీసస్ చెప్పిందే చెప్తున్నా. what Jesus said, I'm saying. ఒక్క 1 hour ప్రేయర్ అనేది 1 hour prayer, 23 గంటలు నిన్ను కాపాడుతుంది. 23 hours it will protect సండే you. ఒక 2 గంటల చర్చ్ అన్నది, Sunday 2 hours if you spend in church, మిగతా 6 రోజుల 24 గంటలు నిన్ను ఎస్కేప్ చేసి ప్రొటెక్షన్ చేసి దేవుని యొక్క షెపర్డ్ లో ఆ కాపర్ కింద ప్రొవిజన్ రిలీజ్ అయ్యేటట్టు చేస్తుంది. it will protect you like a shepherd. it will protect you for the whole week.
అర్థమవుతుందా? Do you understand? చెప్పండి, నేను డెవలప్ అవుతున్నా. Say I'm developing. నా ఫెయిత్ డెవలప్ అవుతుంది. My faith is developing. నా హెల్త్ డెవలప్ అవుతుంది. My health is developing. ఒక పులి, A lion, అదేంటంటే చిరుత పులి, one leopard, అది డియర్స్ ని వెంటాడుతుంది. it was chasing the deer. అది వేటాడింది, Now it was hunting దాన్ని that. తిన్నది. It ate it. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, The thing is, ఇంత వేటాడినా ఇంత తిన్నా so much it hunted and ate దాని టీత్ సరిగా లేకపోతే because its teeth are not good. ఈ పనులు చేయలేదు. అది It cannot do this work. దాన్ని పనులు ఉంటేనే Only if it has proper డియర్ teeth, మీద పడి తినగలదు. it can fall on the deer అట్లే and మీకు eat. నేను చెప్తున్నా, I'm saying, స్పిరిచువల్ లైఫ్ లో టంగ్స్ కూడా టీత్ లాంటియే. in spiritual life also, your tongues are so important. They're like teeth for you. అంటే నీ టీత్ ఉంటేనే When you have teeth, దాన్ని ఏం చేస్తాం? what you'll do? టీత్ లేకపోతే తినలేవు. You cannot eat it. దానికి టీత్ ఉంటాయి. అట్లనే Like that నీ only. స్పిరిచువల్ లైఫ్ లో టంగ్స్ కూడా అంతే. In your spiritual life, you need tongues. It is like that. గట్టి చెప్పండి, టంగ్స్, Tongues. భాషలు, అవి నీకు అవసరం. That is needed for you. ఇక్కడ జెనసిస్ 20 చాప్టర్ లో, In Genesis 20 chapter, ఇక్కడ అబ్రహాము Abraham, ఒక విషయం చేశాడు. he did something. తన భార్య శారాని Sarah, his wife, ఈ యొక్క అభిమేలకు భయపడి Abimelech, he feared Abimelech. చెల్లి అని చెప్పిండు. He told she is a sister. యాక్చువల్ గా ఈయనకి ఎందుకు భయం అయిందంటే, Why he feared is, ఇక్కడ ఉన్న ప్లేస్ లో మనుషులు చాలా డేంజర్ గా ఉన్నారు. వీళ్ళు the people here are very dangerous. ఏ విధంగా డేంజర్ గా ఉన్నారంటే, Why they are ఈమె dangerous? చాలా టూ స్మార్ట్ ఉంది. He is smart. బైబిల్ ఏమని సెలవుస్తుందంటే, Bible says, ఈ యొక్క వైఫ్ ని చెల్లి అని చెప్పిండు. he told the wife as sister. అయితే అభిమేలకు దేవునక బిడ్డారా, Abimelech, మనోడు ఈమెను ఎత్తుకొచ్చేసాడు. he brought her. ఎక్కడికి? ఆయన ప్యాలెస్ పట్టుకొని వచ్చిండు. He brought her into his palace. ఇప్పుడు ఈమె ఎక్కడుంది? Now where is she? అబ్రహాం దగ్గర లేదు, She's not with Abraham. ఈయన ప్యాలెస్ లో ఉంది. She's in the palace. అయితే దేవునక బిడ్డారా, So అబ్రహాము భయపడ్డట్టు అయింది నిజంగా. Abraham feared. అందుకే ఊరికే భయపడొద్దు, గుర్తుపెట్టుకో. Don't fear. చాలా మందికి చచ్చిపోతా అనే ఆలోచన ఉంటది. Many people have fear of death. వాళ్ళు తొందరగా చచ్చిపోతారు. They'll really die. నేను అసలు చావ అనుకున్నటోడు If you think that I will not అసలు die, వాడికి చావే రాదు. he will not die. ధైర్యం నిన్ను ముందుకు తీసుకొని పోతుంది. Boldness and courage will make you కనుక forward. భయానికి తలుపులు తెరవకు. Don't open the doors to చేయి fear. పైకి లేపి చెప్పుకో, ధైర్యానికి తలుపు I'm తెరుస్తున్నా. opening the doors for boldness. విశ్వాసము ధైర్యాన్ని ఇస్తుంది. Faith will give me boldness. విశ్వాసం కృంగిపోనీయదు. Faith will not allow me to get depressed. విశ్వాసము అదృశ్యమైన వాటిని చూసేటట్టు చేస్తుంది. The faith will make you look at the invisible. ఇప్పుడు చూడండి, Now see, మన తల్లి అయిన శారా our Sarah, వేరే వాళ్ళ దగ్గర ఉన్నది. she went somewhere. అబీమెలెకు దగ్గర ఉంది. She's at Abimelech ఎందుకంటే place. అతడు తీసుకొని వెళ్ళాడు కాబట్టి. He took her. అయితే దేవునికి బిడ్డలారా, So అబ్రహాం భయపడ్డా, ఇదంతా తర్వాత సంగతి. Abraham feared, that's another కానీ thing. అబ్రహాం చాలా ప్రేయర్ చేసే మనిషి. Abraham is a prayerful man. కొన్నిసార్లు నువ్వు స్పిరిట్ లో ప్రేయర్ చేస్తే, When you pray in the spirit, నాకు ఇది కావాలా అని అడగాల్సిన అవసరమే లేదు. you don't have to ask this I need, that I need. దేవుడు వాటన్నిటిని ఆటోమేటిక్ గా రిలీజ్ చేస్తూనే ఉంటాడు. God will automatically release everything that is needed. క్యాథలిన్ కుల్మన్ ఈ విధంగా చెప్పింది. Catherine Kuhlman said like నేను this, ఎప్పుడు నా నీడ్స్ అడగలే, I never asked for my నా needs. ఫైనాన్సెస్ అడగలే, I didn't ask for ఆటోమేటిక్ నా finances. ప్రార్థనలో దేవుడు అవే జనరేట్ చేసేసేసిండు. In the prayer only God released everything. ఇప్పుడు చూడండి, Now see here. అబీమెలెకు రాత్రి Abimelech in the night, దేవుడు ప్రత్యక్షమై, he appeared in the night. దేవుడు ఎవరికి? God, అబ్రహాముకు కాదు. not Abraham. అబ్రహాం ప్రత్యక్షమై నీ భార్య తెచ్చుకోపో, ఆయనతో మాట్లాడనని చెప్పట్లే. He did not say go get your wife and all that. మీకు అర్థమయ్యే భాషలు చెప్తానా. He is telling in the, దేవుడు ఇక్కడ విలన్ రోల్ చేస్తాడు. God is playing a villainous role. అబీమెలెని భయపెట్టిస్తాడు. He is making Abimelech fear. తీసుకొని వచ్చినామే The one whom you నా brought, ప్రవక్త యొక్క భార్య, she is my నా prophet's కొడుకు wife, యొక్క భార్య. my son's wife. వెంటనే భయమైంది నాకు. He feared. ఓ ప్రభువా, Oh God, నీ శత్రువును నీ సమస్యను దేవుడు ఈ రోజు నుంచి భయపెట్టిస్తాడని నేను నమ్ముతున్నా. I believe from today God is going to threaten your enemies. అర్థమవుతుందా? He'll make them fear. నీ క్యాన్సర్ ని దేవుడు భయపెట్టిస్తాడు. God is going to threaten your cancer. షుగర్ కి నువ్వు భయపడు కాదు, నీ షుగర్ ని దేవుడు భయపెట్టిస్తాడు. నీ షుగర్ అంటానా, ఎందుకంటే telling నువ్వు you- గట్టిగా పట్టుకొని ఉన్నావు కాబట్టి. I'm telling your sugar also, God is making it tremble. అర్థమవుతుందా? చెప్పుకోండి, నేను బ్రతికున్నన్ని రోజులు నాకు షుగర్ రాదు. Till I live, I shall not suffer with diabetes. నా తల మీదకి కత్తి రాదు. There will not be a knife laid అంటే upon సర్జరీ me. లేవు, No surgery in my life. యాక్సిడెంట్లు లేవు. No accidents in my life. నేను ఎక్కడైనా దేవుని యొక్క స్పిరిట్ కు పవర్ ద్వారా సక్సెస్ అయితా. Wherever I am by spirit
power, I'll be successful. నేను అద్భుతాలే పొందుతా. I'll receive my miracles. నా మీద ఆశీర్వాదమే ఉంది. There is only blessing upon me. నేను కన్నీళ్లు కార్వడానికి లేను. I'm not here to cry, shed నేను tears. దేవుని యొక్క ఆత్మర సంతోషపడటానికి దేవుడు నా కొరకు చనిపోయింది కనుక నా థాంక్స్ చేత, నా ప్రేయర్ చేత, నా ఇంటర్సెక్షన్ ద్వారా అన్నిటిని కూడా నేను స్వీకరిస్తా. Because Jesus laid his life for me, by my speaking in tongues, by my prayer and supplication, I will receive every blessing. నాకేం చేయాలో తెలుసు. I know what to do. నా కష్టంలో ఏం చేయాలో తెలుసు. In my trouble I నా know. రోగంలో ఏం చేయాలో తెలుసు. In my disease I నా know. శ్రమలో ఏం చేయాలో తెలుసు. In my trouble I know. ఏం చేస్తా తెలుసా? What I will do. నేను స్పిరిట్ లో ప్రేయర్ చేస్తా, వర్డ్ ఆఫ్ గాడ్ ని డిక్లేర్ చేస్తా. దేవుని యొక్క సూపర్ న్యాచురల్ థ్రోన్ రూమ్ మూవ్ అయి నా కోసం మిరకల్స్ మేనిఫెస్ట్ అవుతాయి. I will pray, I will speak in tongues. The throne room of God will move for me and do the miracles. నా కొరకు సీక్రెట్ ప్లేస్ ఓపెన్ అవుతది. The secret place will open for me. ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుందంటే, What is Bible అరే, saying? చాలా ఇంపార్టెంట్ విషయం. It's very important. దేవుడు ఇంటర్ఫీర్ అయ్యిండు. God నీ interfered. ప్రాబ్లమ్స్ లో దేవుడు ఇంటర్ఫీర్ God కాబోతున్నాడు. will intervene in your problems. అబీమెలెకు దేవుడు కనబడి చెప్తాడు, పంపించేసే నా కుమారుని యొక్క భార్యని. God appeared to Abimelech and said, release that wife out. అంతేకాదు ఎనిమీస్ యొక్క టెరిటరీలో దేవుడు పనిచేసి, ఆ యొక్క టెంట్ లో పనిచేసి, ఆ ఇంట్లో ఎవ్వనికి పిల్లలు పుట్టకుండా దేవుడు అబీమెలెకు వంశాన్ని అంతా కూడా బ్రేక్ చేసి పెట్టిండు, బైండ్ చేసి పెట్టిండు, లాక్ చేసి పెట్టిండు. నీ సమస్యలు, నీ యొక్క ప్రాబ్లమ్స్, నీ డిసీజ్ అన్ని కూడా ఇక ఫిబ్రవరిలో దేవుడు యేసునామములో లాక్ చేస్తున్నాడు, బైండ్ చేస్తున్నాడు. నీ లాక్ ని బైండ్ చేస్తున్నా, నీ కొదువని బంధిస్తున్నా, దరిద్రతను బంధిస్తున్నా, అనారోగ్యాన్ని బంధిస్తున్నా, ఐశ్వర్యాన్ని విడుదల చేస్తున్నా, అభిషేకాన్ని విడుదల చేస్తున్నా, మనీ ఇంక్రీజ్ ని పలుకుతున్నా యేసునామములో. God is working in the enemy territories today. In the name of Jesus, I bind your problem, I bind your disease, I bind your lack in the name of Jesus. I unlock all the blessings that you need now. అన్ని నామముల కంటే పై నామముల యేసు నామములో, In the name of Jesus that is higher by every name. మనీని నీ కోసం పిలుస్తున్నా. I call forth money right now. ఆరోగ్యాన్ని నీ కోసం పిలుస్తున్నా. I call forth health for you. అద్భుతాలను నీ కోసం పిలుస్తున్నా. I call for miracles for నీ you. విశ్వాసాన్ని యేసు నామములో నేను ఆశీర్వదిస్తున్నా. I bless your faith. ఆయన కృప విషయంలో నువ్వు వర్ధిల్లుతావు. ఎందుకంటే ఆయన కృప విషయంలో ఐశ్వర్యవంతుడు కనుక ఆ కృప ఐశ్వర్యం ఎవ్రీ ఏరియాలో నిన్ను బ్రేక్ త్రూ చేయబోతున్నాడు. The richness of his grace will give you breakthrough in everything. దేవుడు అట్లాంటి గ్రేస్ ని మీద రిలీజ్ చేస్తున్నాడు. God is releasing such grace upon మన you. తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు క్షేమాలు మీ మీద విస్తరించును గాక. Let grace and peace be multiplied from the Father of our Lord Jesus ఆయన Christ. కృపాక్షేమాలు నీ వెంట యేసు నామములో రాబోతున్నాయి. Let goodness and mercy follow you all the days of your life. ఇప్పుడు చూడండి, Now see. ఇక్కడ చూడండి, Now see here. ఉల్టా అయింది పరిస్థితి. The situation went the other way. అక్కడ సిచ్యువేషన్ రివర్స్ అయింది. The situation became the other way around. ఏం రివర్స్ అయింది తెలుసా? What reversed? అబీమెలెకు Abimelech, అబ్రాహామును పిలిచిండు. he is calling Abraham. ఓ సార్ నువ్వు ఒకసారి ఇట్లా, Oh sir, please come. నువ్వేందే బాబు, ఈమె నీ భార్య అని చెప్పకుండా చెల్లి అని చెప్తే నేను తీసుకొని వచ్చిన దేవుని కూడా దేవుడని దండం పెడతా. నేను దురుద్దేశంతో ఆమె బాగా అందంగా ఉంది కాబట్టి తెచ్చుకున్నా. బతలాడానికి వచ్చేసింది కథ. Oh, he said no, because you said a sister I brought it, because she is beautiful I brought her. కానీ నేను ప్రెస్ అయి చెప్పేది, What I'm telling is, అబ్రహాం మాత్రం Abraham, అబీమెలెకు కాడికి వెళ్ళి, Abimelech, he went there. అయ్యా నీ కాలు మొక్తా, I'll touch your నీ feet. దండం పెడతా, I'll beg you. నా భార్య నాకు ఇచ్చేసాయి. Oh, give my wife. ఆయన ఎక్కడ బెగ్గింగ్ చేసినట్లేదు, He never begged. సప్పుడు ఎక్కున్నాడు. He was quiet. ఎందుకున్నాడు తెలుసా? Why? చెల్లి అని చెప్పిండు, He told sister. జరగద్దు అనుకున్నాడు, He was కానీ quiet. జరిగింది. He took place. జరిగిందని ఎట్లా మారవాలో తెలుసు. He know how to change ఎట్లా it. మారుస్తున్నాడు తెలుసా? How he did. ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు అబీమెలెకుని విజిట్ చేసేంతగా ప్రేయర్ చేస్తున్నాడు. He's praying one side such a way God visited Abimelech, his enemy. నీ యొక్క ప్రేయర్ తోటి నీ సమస్యలు నీ కాళ్ళ కింద పోవడం కాబోతున్నాయి. By your prayer, your problems will fall at your feet. You are a strong person. You are a strong You are a person. supernatural. You are supernatural. You are a superman. You are a You are superman. extraordinary. You are extraordinary. Hallelujah. Hallelujah. అబ్రహాం ఎప్పుడైతే ప్రేయర్ చేసిండో, When Abraham prayed, దేవుడు మూవ్ అయ్యిండు. God moved. దేవుడు చెప్పండి, దేవుడు నా కోసం మూవ్ అవుతున్నాడు. Say, God is moving for me. దేవుడు థ్రోన్ యొక్క రూమ్ నా కొరకు మూవ్ అవుతున్నది. God's throne room is moving for me. దేవుడు నా కొరకు మూవ్ అవుతున్నాడు. God is moving for me. ఎందుకోసం అంటే Why?
దేవుడిని సీక్రెట్ గా మనం కలుస్తున్నాం కాబట్టి. Because you are meeting God in secret place. అందుకే దావీదు అదుల్లా ఆ గుహలోనికి వెళ్ళి ప్రేయర్ చేశాడు. David went into Adullam cave. నీకు కూడా సీక్రెట్ ప్లేస్ ఉండాలి. There should be a secret place. సీక్రెట్ ప్లేస్ అంటే ఏనో కాడ ఇట్లా ఒకటి గట్ట అట్లేనే మాట్లాడట్లే. నీ సీక్రెట్ ప్లేస్ నీ స్పిరిటే. Your secret place is your spirit. అందుకే నేను స్నానం చేసేటప్పుడు కూడా when I take bath మాట్లాడుతూనే ఉంటా. I'll be talking. నా వైఫ్ తో ఉన్నప్పుడు కూడా when I'm with my wife మాట్లాడుతూనే ఉంటా. I'll speak in tongues. నేను నిద్రలో మధ్యరాత్రి వాష్రూమ్ లేచినా even when I get up for మాట్లాడుతూనే ఉంటా. I keep speaking. నాకు ఇష్టం. I like it. బిర్యానీ ఎట్లా ఇష్టమో as I like biryani ఇది కూడా అట్లానే ఇష్టం. I like speaking in tongues. చెప్పాలంటే more than that, బిర్యానీ కంటే ఎక్కువ ఇష్టం. more than the biryani ఏం ఇష్టం తెలుసా? what it is? tongues లో మాట్లాడు ఇష్టం. speaking in tongues. వాక్యాన్ని అనుడు ఇష్టం. speaking conversing tongues. సమస్యను అనడానికి బదులు వాక్యాన్ని అనుడు ఇష్టం. I like to speak about the word than the problem. అందుకే that's why అబ్రహాం యొక్క బ్లెస్సింగ్, Abraham blessing, నీకు దేవుడు అంటేయడానికి ఇష్టపడుతున్నాడు. God wants to give you the blessing of Abraham. అందుకే అబ్రహాం పొందిన ఆశీర్వచనం చేత నిన్ను నింపుతాడట. I am filling you with the blessing of Abraham. ఇప్పుడు రాజు భయపడ్డాడా, అబ్రహాం భయపడ్డాడా? Now did the king fear or the Abraham feared? ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎక్కడ భయపడ్డట్టు మనం చూడం. నువ్వు కూడా అందుకే భయపడొద్దని చెప్తున్నా. I am telling you, you don't have to fear. అబీమెలెకు ఈ పని చేసిన దాన్ని బట్టి ఏం జరిగింది? ఈయన ఫైనాన్సెస్ కదిలినాయి. His finances moved. అర్థమవుతుందా? ఈయన ప్రాపర్టీస్ కదిలినాయి. His properties moved. రెండోది దేవుడు పైనుంచి భయపెట్టించిండు. God made him fear. కనుక ఎవడన్నా నిన్ను ఆఫీసులో గెలికితే వాడు చికాకుల పడ్డట్టు వదిలిపడేసి వాని గురించి అన్నం తినకుండా ఎందుకుంటావు? Don't bother about anybody who is troubling you or tormenting you. దేవుడు నిన్నే బాస్ గా చేస్తాడు. God will make you the boss. అర్థమవుతుందా? దేవుడు నిన్నే boss. అందుకే నువ్వు ముందే నువ్వు వాడిని ఓర్వకుండా నువ్వేం చేయాలో సినిమా మొత్తం నడిపించి డైరెక్షన్ అంతా చేసి వచ్చి మళ్ళా అట్లా నువ్వు లేదు. నువ్వు కరెక్ట్ ఉండగలిగితే, if you are there right, దేవుడు ఇట్లాంటి మిరకల్స్ నీకు తీసుకొని వస్తాడు. God wants to do such kind of miracles in your life. చేతులు పైకి లేపి మాట్లాడదామా? Lift up your hands and say, అన్ని నామాల కంటే పైన యేసు నామములో, in the name of Jesus that is high above every name, నా ఫైనాన్సెస్ బ్లెస్ అవుతున్నాయి. my finances are blessing. నాకు ల్యాక్ ఉండదు. There will not be any lack. నా ల్యాక్ కొదువ శపింపబడుతుంది. Every lack is cursed. ఆ కొదువ శపింపబడుతుంది. The lack is cursed. ఆ యొక్క అప్పులు శపింపబడుతున్నాయి. Debts are cursed. నీ యొక్క అప్పుల్ని దేవుడు మేకులతో కొడుతున్నాడు. God is crucifying your debts. అర్థమవుతుంది? నీ యొక్క అప్పుల్ని దేవుడు మేకులతోటి is nailing with the అంటే ఇక నీకు అప్పులు తీరిపోయినాక నీ లైఫ్ ఏముంటది? గోల్డెన్ డేస్ అబ్బా నీకోసం. you have golden days before you. అంటే నిన్ను ఎవరు చూసినా చాక్లెట్ లాగానే చూస్తారు, బంగారం లాగానే చూస్తారు. ఎందుకోసం అంటే హల్లెలూయా, hallelujah, నా ఆరోగ్యం తిరిగి సమకూర్చబడబోతుంది. my health is increasing. Say, నా యొక్క ఫైనాన్సెస్ స్ట్రాంగ్ అవుతున్నాయి. my finances are getting strong. ఈ యొక్క ఫిబ్రవరిలో నేను డెవలప్ అవుతున్నా. In this February I'm getting developed. దీన్నే నెక్స్ట్ వీక్ కూడా చెప్తా. అక్కడ ఎలీషా యొక్క ప్రేయర్ తోటి, through Elisha's prayer, దేవుడు ఆ యొక్క ఎనిమీస్ కంటే మనతో ఉన్న వాళ్ళు పవర్ అని చూపెట్టిండు. దానికోసం చెప్తా. how he revealed that through our prayers the enemy is, our power is much more than the enemy power. కనుక లేవటానికి ముందు, ఆఫీస్ వెళ్ళటానికి ముందే ఒక అర్ధ గంట ప్యాక్ చేసుకొని వెళ్ళు. దేనితోటి? half an hour before going to work, before that only you spend time, get empowered ప్రేయర్ తోటి, through prayer. అర్థమవుతుందా? Do you understand? ఇక్కడ మంచిగానండి. Listen, అట్లా చేస్తే if you do like that, ఆ ప్రేయర్ అన్నది నీ జీవితంలో వేరే లెవెల్ కి తీసుకొని పోతుంది. that prayer will take you to another level, another dimension. వాట్ ఎవర్ ఫాస్టింగ్, what about fasting? నువ్వు ఉండాల్సి వచ్చినప్పుడు, if at all you have to fast, ఫాస్టింగ్ ఉంటే if you are fasting, నో ఫుడ్, no food, నో సోషల్ మీడియా, no social media, నో ఏది లేదు. nothing. నువ్వు లాక్ అయిపోతావు. You'll be ఓన్లీ టంగ్స్ లో మాట్లాడుకుంటా నీ రూమ్ లో మాత్రమే ఉంటావు. only be in your room speaking in tongues, వర్డ్ ఆఫ్ గాడ్ ని మేనిఫెస్ట్ చేసుకుంటా గట్టిగా దేవుని యొక్క వాక్యాన్ని manifesting the చెప్పు. word of God. అది నీ లోపల పవర్ ని ఇస్తుంది. That will give you power. ఒక చిన్న బాబు, A small boy, వాడికి క్రిపుల్, నడవలేకపోతున్నాడు. he was not able to walk. దాని మీద నడుస్తున్నాడు. ఇట్లా అవి పెట్టుకుంటారు కదా, వాటి మీద నడుస్తున్నాడు. He was walking with those crutches. ఆ టైంలో
During that ఒక time, గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అక్కడికి వచ్చిందని తెలియబడ్డది. a great man of God came. ఆయన ప్రే చేస్తున్నప్పుడు When he was praying, మిరకల్స్ అని అయిపోయినాయి. miracles took place. అయితే రాత్రి లేట్ నైట్ ఆ పిల్లగాడు అక్కడ ఉండి ఆయన దొరకక ఆయన లాడ్జ్ దగ్గరికి వెళ్ళాడు. He went to his lodge. ఆ హోటల్ రూమ్ దగ్గర కూర్చొని ఉన్నాడు. He sat at the hotel room. రాత్రి 2:00 midnight 2:00 ఈ మ్యాన్ ఆఫ్ గాడ్ వచ్చాడు. At midnight 2:00 the man of God came. అయితే వచ్చేసరికి ఈ బాబుని చూసి చిన్న పొరగాడు ఎంత 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటాయి ఆడు కర్రలు పట్టుకొని కూర్చోగానే ఈయన చూసి అన్నాడు, That boy was little boy. He saw that man of God saw. ఏంద్రా నాన్న ఇక్కడ ఉన్నావు అన్నాడు. Why are you here? He asked. సార్ కొన్ని కిలోమీటర్ల నుంచి వచ్చా నేను. I came from very far. నాకు ప్రేయర్ చేయండి సార్ నేను మంచిగా Pray for me so I'm healed. ఇప్పుడు ఈ మ్యాన్ ఆఫ్ గాడ్ అన్నాడు కదా, This man of God said, నా ఫెయిత్ ఇప్పుడు 0 ఉంది. My faith is 0. నేను ఇప్పుడు ప్రేయర్ చేసినా ఏం జరగదు. When I pray nothing will happen. ఫుల్ టైర్డ్ అయిపోయినా. I'm fully tired. నాకు ఆకలి అవుతుంది. I'm hungry. నువ్వు రేపు రారా నాన్న అని చెప్పి. Come tomorrow. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు చిన్న పిల్లగాడు, That little boy told, లేదు సార్ రేపు నేను ఉండటానికి నా దగ్గర డబ్బులు లేవు. I don't have money to stay back. నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి. I have to go back. నాకు ప్రేయర్ చేయన్నాడు. Pray. నిజంగానే ఈ మ్యాన్ ఆఫ్ గాడ్ కి నిలబడడానికి కూడా శక్తి లేదు. The man of God was very tired. ఇద్దరి మధ్యలో ఇట్లా కాన్వర్సేషన్ అయింది. When this conversation took place, అప్పుడు ఈ పొరగాడు ఏం చేసిండంటే the little boy, ఈ స్టిక్స్ అవి ఉన్నాయి కదా కర్రలు, took that stake. వాటితో ఇట్లా దగ్గరికి ఇట్లా అనుకుంటూ వచ్చి He was walking limping, came ఈ to him. మ్యాన్ ఆఫ్ గాడ్ పట్టుకున్నాడు. He just touched the man of సార్ God. నీకు విశ్వాసం ఉంటే నాకేంది, నీకు విశ్వాసం లేకపోతే నాకేంది, నువ్వు టైర్డ్ అయితే నాకేంది, నువ్వు టైర్డ్ కాకపోతే నాకేంది, నా ఫెయిత్ ఉంది సార్ నేను ముట్టుకొని బాగైతున్నాను. ఎప్పుడైతే వాడి చిన్న పొరగాడు ఈ మ్యాన్ ఆఫ్ గాడ్ని ముట్టుకోగానే ఆయనలోంచి పవర్ డబల్గా వెళ్ళి వీడు ఆ కర్రలు తీసేసి దబ్బా 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 ఆ లార్జ్ కార్ నేను రావడం ప్రారంభమైంది. That boy said, if you have faith, what? If you are tired, what? But my faith is there. I'm going to touch you. I'm going to rise up and walk. And he really walked. ఆయన ఫెయిత్ వేరే లెవెల్లో ఉన్నది. His faith was at a different dimension. లేచి చెప్తారా మీరు కూడా నా ఫెయిత్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది ఈ రోజు. My faith is at a different నీ dimension. కాళ్ళు ఇప్పుడే హీల్ అయ్యేటట్టు కమాండ్ చేస్తున్నా యేసు My నామములో. legs are healed. ఈ మాట తీసుకో. Take this word. నేను దేవునికైతే నా సంఘం కోసం నా పార్ట్నర్స్ కోసం ప్రేయర్ చేస్తానా. I'm praying before God ఈ for my కష్టాల church. ఈ శ్రమల ఈ బాధల ఈ దుఃఖంల ఈ రోగంల నేర్చుకునేది ఏం లేదబ్బా. ఆయన సిలువలో కొట్టేసిండు. మనం ఓన్లీ గ్రేస్ తోటి Through grace we are going to rise up. ఇక నేర్చుకునేది ఏం లేదు ఆడ. Nothing to learn in problems and troubles. ఆయన అన్ని చేసేసిండు. He paid everything for నువ్వు that. చేసింది ఏం తెలుసా? What you have to do? జస్ట్ రిసీవ్ ఇట్. You have to just receive it. జస్ట్ రిసీవ్ ఇట్. Just receive it. నువ్వు దాన్ని పొందుకోవాలి. Receive it. అందుకే దేవుడు ప్రవక్తను పెట్టాడు. That's why God kept a prophet. ఈ ప్రవక్త రిలీజ్ చేసినప్పుడు అన్ని నీ లోపల మేనిఫెస్ట్ అవుతాయి. When the prophet releases everything, get on your కాళ్ళు feet. నీ చేతులు నీ డబ్బులు నీ లైఫ్ మొత్తం బ్లెస్ అయ్యేటట్టు ఆశీర్వించబోతున్నా. I'm going to bless such a way నేను అక్కడ everything. టైం స్పెండ్ చేసి వచ్చినా. I spend my time నేను there. రిలీజ్ చేయబోతున్నా. I'm releasing. అట్లనే గుర్తుపెట్టుకో, Remember, మనీ పెరగాలంటే if money has to increase, మనీ పెరగాలంటే money has to నువ్వు increase. మనీ నాటపోతే ఏమీ కాదు. If you don't sow money, you won't ప్రతి receive. ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. Everybody should నువ్వు run. టైతు ఇచ్చినప్పుడు When you give tithe, నీ బతుకు గుర్తుపెట్టుకో your 100 రెట్లు ముందుకు పోతుంది. it will go forward 100 times. ఎందుకు తెలుసా సో చేసేది? Why we sow? అది నీ ఫెయిత్ కు సంబంధించింది. That is related to your faith. ఎప్పుడైతే నాడుతావో When you sow it, నీ బతుకు ఒక చెట్టు ఇట్లా ఫలించినట్టు 100 రెట్లు ముందుకు పోతుంది. your life will go 100 steps forward. విత్తనం వేసినప్పుడు When you sow your seed, విత్తువానికి విత్తనము దయచేవాడు ఆయనే. మీ విత్తనాన్ని విస్తరింపజేసి పూర్ణాధార వాక్యములతో మిమ్మల్ని వృద్ధిపరుస్తాడు. he is the one who gives the seed to the sower and the food to eat. అర్థమవుతుందా? చెప్పు నా టైతో My tithe is blessed. నేను బిగ్. I'm big tither. అందుకే బైబిల్లో న్యూ టెస్ట్మెంట్ లో వచ్చరికి పౌలు రాసిండు, Paul wrote, ప్రతి వాడు ఎట్లాట అంటే వర్ధిల్లిన కొద్ది చేయాలట. as he prospers he shall give. ఇక్కడ నా మాట తీసుకోండి. Take my word. నువ్వు సోయింగ్ అన్నది, You are sowing. నువ్వు విత్తనం వేసేదన్నది, What you sow, ఈ మాట తీసుకో. take this word. అది దేవునికి నీకు మధ్యలో కమ్యూనికేషన్ చూపించుద్ది. It increases your communication between you and God. మిమ్మల్ని ఎవడు బలవంతం చేయాల్సిన అవసరం లేదు. Nobody has to force you. మీరు ఇచ్చుట వల్ల ఆకాశం మీ కొరకు గోల్డ్ కాయిన్స్ ఓపెన్ చేస్తుంది. When you, by giving, the heavens will open and throw gold coins for you. విరబడ ఈ శరీరం, Broken body of this, దీన్ని తిని when you eat it, ఇది తాగుతుండగా when you drink it, కవనెంట్ రిలీజ్ అయిపోద్ది. covenant is released. యెహోవా నీ కాపరి,
The Lord is your shepherd. నీకు లేమి కలగదు. There shall be no lack. నువ్వు పచ్చికల చోటనే పరుండ చేయబడతావు. You'll walk in the green pastures. దేవుని యొక్క ప్రేమ కనికరాల చేత అభిషేకింపబడతావు. You'll be anointed with God's love and ప్రభువా ఈ goodness. బిడ్డల్ని దీవించండి. Lord bless your people. రొట్టె ద్రాక్షరసం దీవించండి. Lord bless this food and water. చేసే ఈ స్పాన్సర్స్ దీవించండి. Lord bless the ఈ sponsors. యొక్క టైస్ కూడా బ్లెస్ చేయండి. Bless the tithes. బలమైన టెస్టిమనీ చేత నింపండి. Release great glorious పాటలు testimony. పాడేవారిని దీవించండి. Bless the worship ఇక్కడ team. పనులు చేసేవారిని దీవించండి. Bless the volunteers. మహిమగల అద్భుతాల చేత నింపండి. Do glorious things. టూ మచ్ గొప్ప బ్రేక్ త్రూ రిలీజ్ చేయండి. Lord release great బిడ్డలను breakthrough. దీవిస్తూ మహిమగల అద్భుతాలు ప్రకటిస్తూ వందనాలు చెల్లిస్తూ Giving you all the glory. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. In Jesus' mighty name.